హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఫైన్. గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ చూశాను. రైట్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. 2-3 సార్లు చూశాను, ఎందుకంటే రష్మిక ఎక్స్ప్రెషన్స్ కోసం పర్టికులర్గా చూశాను. రైట్. నాకు ఏమనిపించిందంటే ట్రైలర్లో చాలామంది ఏం చేస్తారంటే కథ చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు. రైట్. మీరైతే చాలా విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఏది కథో, ఏది ప్లాట్ పాయింటో, ఏది అసలు ఏం అర్థం కాలేదు. రైట్. మీరు ఫస్ట్ చెప్పిన విషయం రష్మిక ఎక్స్ప్రెషన్స్ గురించి, నిజంగానే ఇది ట్రైలర్ మాత్రమే. షీ హెస్ డెలివర్డ్ అండ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ సార్. ప్రతి డైరెక్టర్ వాళ్ళ యాక్టర్స్ గురించి చెప్తారు కానీ జీవించేసింది సార్. ఎక్కడో ట్రైలర్ చూసి మీకు కూడా నమ్మకం వచ్చింది కదా, ఊరికే వీడు క్లెయిమ్ చేయట్లేదు అనే నమ్మకం మీకు కూడా వచ్చి ఉంటుంది. షీఈస్ ఇన్క్రెడిబుల్ ఇన్ ద ఫిల్మ్ సార్. అండ్ నాట్ జస్ట్ రష్మిక, బ్లెస్డ్ విత్ అన్ అమేజింగ్ కాస్ట్. ప్రతి ఒక్కరు అసలు జీవించేశారు. దీక్షిత్, అను ఇమాన్యుయల్, రావు రమేష్ గారు, రోహిణి గారు ఉన్నారు. ట్రైలర్లో రివీల్ చేయలేదు కానీ రోహిణి గారు ఉన్నారు. ఇట్స్ అ షార్ట్ రోల్ బట్ అ వెరీ ఇంపాక్ట్ఫుల్ రోల్. అండ్ దీక్షిత్ ఫ్రెండ్స్ కానీ, రష్మిక ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ అందరూ ఫ్రెష్ ఫేసెస్. they've all very blessed sir, very good cast. They've all delivered great performances and she is the heart and soul of the film. చింపేసింది సార్ సినిమా నిజంగా. అండ్ కమింగ్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ ద ట్రైలర్, మీరు చెప్పినట్టు అంటే ఇది ఒక ప్లాట్ డ్రివెన్ స్టోరీ కాదు సార్. ఇప్పుడు ప్లాట్ డ్రివెన్ స్టోరీ అనుకోండి, ప్లాట్లో ఏ పాయింట్స్ ట్రైలర్లో రివీల్ చేయొచ్చు, ఏ పాయింట్స్ చేయకూడదు అని ఒక క్లారిటీ ఉంటుంది. ఇక్కడ దాకా రివీల్ చేయొచ్చు, ఇంతకన్నా రివీల్ చేయకూడదు అని ఒక క్లారిటీ ఉంటుంది. కొన్ని సినిమాలు అయితే మొత్తం ప్లాట్ చెప్పేస్తేనే బెటర్, చెప్పేసి తీసుకొద్దాం, ప్రిపేర్ చేసి తీసుకొద్దాం అనేది అలా కట్ చేస్తారు. ఇది ప్యూర్లీ క్యారెక్టర్ డ్రివెన్ సినిమా సార్. ప్లాట్ ఇస్ నాట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్, ప్లాట్ ఈస్ ఇన్సిడెంటల్. క్యారెక్టర్స్ వాళ్ళ ఆర్క్లో వాళ్ళ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ వల్ల ప్లాట్ అనేది జరుగుతుంది, నాట్ ది అదర్ వే రౌండ్. సో అలాంటి ఒక సినిమా ఉన్నప్పుడు ట్రైలర్ కొంచెం ట్రికీనే సార్. ఇప్పుడు ఏంటంటే నేను ఈ టైప్ సినిమాకి లీనియర్గా కట్ చేసి మొత్తం క్లియర్గా అర్థమయ్యేలా చెప్పేశాను అనుకోండి, అరే ఈ 2.5 minutes చూసి నాకు సినిమా ఏంటో అర్థమైపోయింది, ఇంకా థియేటర్కి ఎందుకు వెళ్ళాలి అనే సెన్స్ వచ్చేస్తుంది. సో అది జరగకూడదు. సో లీనియర్గా కట్ చేయకూడదు. సినిమా అయితే ప్యూర్లీ లీనియర్ స్క్రీన్ ప్లే, స్టార్ట్ టు ఫినిష్ లీనియర్ స్క్రీన్ ప్లే అసలు. సో అలాంటి ఒక సినిమా ఉన్నప్పుడు ట్రైలర్ మరీ అంత లీనియర్గా కట్ చేయకూడదు, కొంచెం మిస్డైరెక్ట్ చేయాలి కానీ మిస్లీడ్ చేయకూడదు. ఓహో ఒకవేళ ఇలా ఉంటుందో అనే క్వశ్చన్ క్రియేట్ చేయాలి కానీ ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది అని తప్పుగా ఒపీనియన్ తీసుకురాకూడదు. అంటే కంప్లీట్లీ మోసం చేయడం, అబద్ధం చెప్పడం అనేది జరగకూడదు. సో ఇలాంటి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని నాకు ఇప్పుడు అనిపిస్తుంది, మీరు లవ్ స్టోరీ తీస్తారా, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ తీస్తారా అన్న డౌట్ వస్తుంది మీరు ఇన్ని చెప్తుంటే. సార్ ఇట్స్ నాట్ అ సస్పెన్స్ థ్రిల్లర్, ఇట్ ఈస్ అ రిలేషన్షిప్ డ్రామా. వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ నేను ప్రొడ్యూసర్స్ కూడా చెప్పింది ఏంటంటే, సమ్ లవ్ స్టోరీస్ ఆర్ నాట్ లవ్ స్టోరీస్. సో లవ్ స్టోరీనే కానీ లవ్ స్టోరీ కాదు. సో ఇట్ ఈస్ ప్యూర్లీ అ రిలేషన్షిప్ డ్రామా. సస్పెన్స్ థ్రిల్లర్ అయితే కాదు సార్, బట్ ఇట్ ఈస్ అ వెరీ ఇమోషనలీ ఇంటెన్స్ ఫిల్మ్. ఇది ఒక స్వీట్, హ్యాపీగా చూసేసి హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళిపోయే సినిమా అయితే కాదు. అంటే జనాల్ని థియేటర్కి తీసుకురావాలని చెప్పి అబద్ధాలు చెప్పకూడదు. ఇది ఎక్స్పెక్ట్ చేసి దీనికోసం వస్తే అప్పుడు సాటిస్ఫై అవుతారు. సో there are certain portions of the film where it goes emotionally dark. బట్ అలా అని చెప్పి అందరూ అన్కంఫర్టబుల్ అయ్యి అయ్యో నేను చూడలేకపోతున్నా అలాంటిది ఏం లేదు. బికాజ్ ఇట్స్ నాట్ ఫిజికల్ థ్రిల్లర్నో, యాక్షన్నో, సస్పెన్స్నో, హారర్నో కాదు. ఎమోషనలీ ఇట్స్ డార్క్, ఎమోషనలీ ఇట్స్ ఇంటెన్స్. అది కూడా ఫస్ట్ హాఫ్ కాదు. ఫస్ట్ హాఫ్ ఒక అండర్ కరెంట్ ఉంటుంది, ఒక ఏదో జరుగుతుంది, ఇది నార్మల్గా అంటే ఏం కనిపిస్తుందో అదైతే కాదు అనేది ఒక మెల్లగా అది రివీల్ అవుతూ వస్తుంది. సెకండ్ హాఫ్ ఇస్ వెరీ ఇమోషనలీ ఇంటెన్స్. సో దీనికి ప్రిపేర్ చేయాలి సినిమా జనాల్ని అని చెప్పి ఆ ట్రైలర్ నాకు కట్ చేసాం. ఐఎమ్ గ్లాడ్ సార్, ఐఎమ్ గ్లాడ్. జెన్యున్లీ చెప్పాలంటే ఆనెస్ట్ ట్రూత్ ఇస్, ఈ ట్రైలర్కి వచ్చిన రియాక్షన్ ఇంత వస్తుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో ఒక రియాక్షన్ రావాలనుకున్నాం, ఇంత రియాక్షన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. వెరీ హ్యాపీ. అండ్ అంతకన్నా ట్రైలర్ వచ్చేంత వరకు సినిమా ఉందని తెలుసు, సినిమా మీద ఇప్పుడు దాకా కాంటెంట్ ఏదైతే బయటికి వచ్చిందో ఇదేదో మంచిగానే తీసినట్టున్నారో ఒక ఇంప్రెషన్ ఉండింది. బట్ బజ్ సరిపోలేదని మాకు కూడా ఒక భయం ఉండింది. సో దట్ వే ఐఎమ్ వెరీ గ్లాడ్. అసలు ఏ ఇంటర్వ్యూలో చెప్పలేకపోయే అవకాశం దొరకలేదు. కార్తిక్ అనే అబ్బాయి కట్ చేశారు ట్రైలర్ని. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. నేను ఒట్టి ఇన్పుట్సే ఇచ్చా. హీ కట్ ది ట్రైలర్, ఐ థింక్ హీ కట్ అ ఫెంటాస్టిక్ ట్రైలర్. సో హోప్ఫుల్లీ ఆ ట్రైలర్ చూసి జనాలకి అదే సైలెన్స్లో పెట్టా అయినా మోగుతూనే ఉంది. ఓహో నాకు అర్థమైంది సార్ ఎందుకు మోగుతుందో. ఒక్క సెకండ్ సార్, సారీ. నేను బేసిక్లీ ఫోన్ సైలెంట్లో ఉన్నా, మా అమ్మనో నాన్ననో ఫోన్ చేస్తే అయినా మోగుతుంది. అంటే అమ్మ నాన్న కదా, వాళ్ళ ఏజ్లో ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే తీసుకోవాలని. సో అమ్మ ఫోన్ చేస్తుంది, పర్లేదు సార్, ఇట్స్ ఓకే, ఐ టాక్ టు హర్ లేటర్. సో తమ్ముడితోనే ఉన్నారు, సో ఏం ఎమర్జెన్సీ ఏమి ఉండదు.
సో అమ్మ ఫోన్ చేస్తే మాత్రం నాకు మోగుతుంది. సో ఎనీవే కమింగ్ బ్యాక్ టు వాట్ వి వర్ సేయింగ్, ఏం మాట్లాడుతున్నా సార్? ట్రైలర్ కట్ చేసి కార్తిక్ అనే అబ్బాయి ఐ థింక్ ట్రైలర్తో సినిమా మీద ఒక ఇంట్రెస్ట్ వచ్చినట్టు ఉంది. మీరు కూడా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి ముందు కూడా చెప్పారు 3 సార్లు చూసాను నచ్చిందని. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఐ ఆల్సో గాట్ అ లాట్ ఆఫ్ టెక్స్ట్ మెసేజెస్ అండ్ కాల్స్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. లాట్స్ ఆఫ్ డైరెక్టర్స్ కాల్డ్ అండ్ టెక్స్టెడ్ సెయింగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, మేము కూడా చాలా ఇంట్రిగ్డ్గా ఉన్నాం, సినిమా చూడాలని ఉంది అది అని. సో వెరీ హ్యాపీ సార్. నాకు ట్రైలర్లో అనిపించింది ఫస్ట్ ఫ్రేమ్స్లో రష్మిక చాలా అమాయకత్వంగా, చాలా భయంగా, సిగ్గుగా ఇలా డ్రైవ్ చేస్తూ చివరిలో రావు రమేష్ డైలాగ్తో నాకు ఎందుకు క్యారెక్టర్లెస్ కూతురు ఇచ్చావు దేవుడా అన్నది ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ క్యారెక్టర్, ఎలా వెళ్తుంది, ఎన్ని మలుపులు తీసుకుంటుంది అన్న క్వశ్చన్ ఒకటి రేజ్ చేశారు. మీ ప్లాన్ కూడా అదే ఉంటుంది, కథ కూడా అలాగే డ్రివెన్ అవుతుంటుంది. ఏమి అబద్ధాలు చెప్పలేదు, సినిమాలో లేని ఒక్క షాట్ కూడా ట్రైలర్లో వాడలేదు, ఏవైనా సరే సినిమా నుంచే. సో యా చాలా మలుపులు ఉంటాయి ఈ సినిమాలో. ఆ పర్టిక్యులర్ డైలాగ్ మీరు ఏదైతే అడిగారో ఆ ఒక డైలాగే కాదు, సినిమానే ఏ టైప్ సినిమా అంటే క్యారెక్టర్ డ్రివెన్ సినిమా కాబట్టి ప్రతి ఒక్క క్యారెక్టర్ వాళ్ళ మైండ్లో వాళ్ళ పర్స్పెక్టివ్లో జస్టిఫైడ్ అనేది వాళ్ళు అంటుంటారు, చేస్తుంటారు. అవును. బట్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ అది వేరేలా ఉంటుంది. సో క్యారెక్టర్ ఒకటి చెప్తున్నారంటే అది కరెక్టా కాదా అనేది ఆడియన్స్కి రేపు వేరే టేక్అవే ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఆ పాయింట్లో ఆ సిచ్యువేషన్లో కరెక్ట్ అనిపించేది వాళ్ళు చెప్తారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ని జస్టిఫై చేసాం, వాళ్ళ బిహేవియర్ కన్సిస్టెంట్గా ఉంటుంది, వాళ్ళు ఎందుకు ఒకటి చేస్తున్నారు అనేది మరీ బ్లాక్ అండ్ వైట్గా విల్లన్ హీరో అట్లా ఉండదు. బట్ ఆడియన్స్కి కంప్లీట్లీ వేరే టేక్అవే, వేరే రియాక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు ఆయన ఒక మాట అన్నారు కదా, ఇంత క్యారెక్టర్లెస్ కూతురు నాకెలా పుట్టిందిరా భగవంతుడా అంటారు. ఆ అమ్మాయి నిజంగానే క్యారెక్టర్లెస్సా కాదా, అది జస్టిఫైడా కాదా అనేది సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. అరవింద్ గారు మైక్ పట్టుకుని సాధారణంగా అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వరు. నేషనల్ అవార్డు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు రష్మికకి. ఫింగర్స్ క్రాస్ సార్. అరుణ్ గారు అన్నారు ఆ మాట. ఐ రియలీ హోప్ సో సార్, ఐ రియలీ హోప్ సో. అంటే ఇలాంటివి మన చేతుల్లో ఉండవు. నేను ఈ సినిమా డైరెక్టర్ రైటర్ అనేది మర్చిపోతే రేపు ఎవరైనా సరే ఒక ఆడియన్స్గా నేను ఈ సినిమా ఎన్నిసార్లు చూశానో అన్నిసార్లు ఎవరు చూడరు. ఎందుకంటే ఒక 1000 సార్లు ఎడిటింగ్లోనూ, మిక్సింగ్లోనూ, స్కోరింగ్లోనూ ఒక 1000 సార్లు చూసుంటా. ఆ 1000 సార్లు చూసిన మనిషిగా చెప్తున్నా సార్, ఇప్పుడు కూడా ఇప్పుడు లాస్ట్ ఫైనల్ స్టేజెస్ ఆఫ్ వర్క్ అన్ని నడుస్తున్నాయి, కాపీ రెడీ చేస్తున్నాం. ఇప్పుడు కూడా నేను కూర్చొని కొన్ని సీన్స్ చేస్తుంటే ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ లాగేస్తుంది సార్ నన్ను సినిమాలో. ఈ నేను రాశాను తీసాను మర్చిపోయి నేను చూస్తుంటా కొన్ని. ఐ జెన్యున్లీ థింక్ ఇట్స్ అ ఫినామినల్ పర్ఫార్మెన్స్. ఈ సినిమా ఏమాత్రం ఆడిందంటే, నేను ఆడుతుందని నమ్ముతున్నా, ఈ సినిమా ఏమాత్రం ఆడిందంటే ఐ థింక్ దిస్ పర్ఫార్మెన్స్ విల్ బీ రిమెంబర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీమేల్ లీడ్ పర్ఫార్మెన్సెస్ ఇన్ తెలుగు సినిమా ఆఫ్ దిస్ డెకేడ్. It's that good. చాలా పెద్ద స్టేట్మెంట్. It is all credit to her, sir. She's that good in the film. And ఇద్దరు ముగ్గురు ఎందుకో తెలీదు, ఇద్దరు ముగ్గురు సినిమా అంటే టీం సంబంధించిన వాళ్ళు సినిమా చూశారు కదా, ఇద్దరు ముగ్గురు వచ్చి బయటికి వచ్చి రష్మికకి నేషనల్ అవార్డు వచ్చేస్తుందేమో అన్నారు. ఈ అమ్మాయి ఎంత ఎఫర్ట్ పెట్టిందంటే ఈ సినిమాకి హార్ట్ అండ్ సోల్ ఇచ్చింది. అది రావాలని కోరుకుంటున్నా, చాలా హ్యాపీ ఫీల్ అవుతా. బట్ అంతకన్నా ఇంపార్టెంట్, I want people to respect her. I want people to adore her. I want people to remember her for this character, sir. అది ఫస్ట్ అవార్డు సార్ మా ఎవరికైనా తీసేది దానికోసమే. సో జనాలు రేపు సినిమా చూడాలి, ఇంకో 10 మందికి రికమెండ్ చేయాలి, అరే రష్మిక ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చిందిరా ఈ సినిమాలో, వెళ్ళి చూడరా అని చెప్పాలి. అది పర్సనలీ దట్ విల్ బీ ఈవెన్ మోర్ సాటిస్ఫైయింగ్ ఫర్ మీ. సో ఈ రెండు జరగాలని కోరుకుంటున్నాను. సెట్లో మానిటర్ దగ్గర కూర్చుని ఆమె పెర్ఫార్మెన్స్ మానిటర్లో చూస్తున్నప్పుడు కట్ చెప్పాల్సిన ఆ సందర్భంలో షాక్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి మీరు యాజ్ ఎ డైరెక్టర్గా, యాజ్ ఎ ఆడియన్గా? షాక్డ్ అంటేనే చిన్న నెగిటివ్ కానోటేషన్ వచ్చేస్తుంది కదా. ఎక్స్ట్రీమ్లీ సర్ప్రైజ్డ్ సార్. ఐ ఆల్వేస్ న్యూ, ఇది యాక్చువల్లీ ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు, ఈ అమ్మాయి ఈ సినిమాకి ఎందుకు కరెక్ట్గా ఉంటుంది అంటే ద ఫస్ట్ థింగ్ దట్ కేమ్ టు మై మైండ్ వాజ్, ఈ అమ్మాయి, ఇది చాలా ఇంటర్వ్యూస్లో చెప్పా, షీ హాజ్ వెరీ ట్రాన్స్పరెంట్ ఐస్ సార్. ఈ క్యారెక్టర్ ఏంటంటే చాలా ఇంట్రోవర్టెడ్ క్యారెక్టర్. తన ఫీలింగ్స్ ఏంటో తను ఎక్స్ప్రెస్ చేయలేని ఒక క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ ప్లే చేసే యాక్టర్కి ట్రాన్స్పరెంట్ కళ్ళు ఉండాలి, లోపల ఏదైతే ఫీల్ అవుతుందో అది కళ్ళలో కనిపించాలనుకున్నాం. అది ఈ అమ్మాయికి ఉంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్ప్రెసివ్ ట్రాన్స్పరెంట్ ఐస్ ఇన్ ది ఇండస్ట్రీ టుడే. రెండోది ఏంటంటే మీరు చెప్తే నమ్మరు, ఐ రిమెంబర్ సమ్ పీపుల్ అంటే హెవీ క్యారెక్టర్ కదా, చాలా నువాన్స్డ్ లేయర్డ్ కాంప్లెక్స్ క్యారెక్టర్ కదా, రష్మిక గారు చేయగలుగుతారా అని 2-3 అడిగినప్పుడు కూడా
నేను ఎప్పుడో ఒకటి చెప్పేవాడిని, నేను ఈ అమ్మాయిని ఒక సినిమాలో చూసా సార్, ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ బై హర్. డియర్ కామ్రేడ్. నేను చెప్తా ఏ సినిమా అని, అందరూ అదే అనుకుంటారు. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ బై హర్ ఇన్ డియర్ కామ్రేడ్. ఐ థాట్ షీ వాజ్ ఫెంటాస్టిక్ ఇన్ దట్ ఫిల్మ్. బట్ అంతకన్నా ఆ సినిమా చూసి నాకేమనిపిస్తుంది అంటే, అరే షీజ్ అ పర్ఫార్మర్ అనిపించింది. ఏ సినిమా అంటే సరిలేరు నీకెవరు. సార్ ఈ అమ్మాయికి ఆ క్యారెక్టర్కి సంబంధమే లేదు సార్. ఆ క్యారెక్టరు అనిల్ రావిపూడి గారు ఒక చాలా చాలా ప్రిసైజ్గా డిజైన్ చేసుకున్నారు, ఇలా ఉండాలి ఆ క్యారెక్టర్ని. ఆ క్యారెక్టర్ని తనకి సంబంధమే లేని ఒక క్యారెక్టర్ని ప్లే చేసేటప్పుడు అంత కన్విక్షన్తో, ఎక్కడో సిగ్గు లేకపోతే ఒక అరే నేను ఇది కాదు కదా మరి ఇంత చెయ్యాలా అనేది ఎక్కడో వచ్చేస్తుంది సార్. ఏ యాక్టర్కైనా ఇన్సెక్యూరిటీ అనేది వచ్చేస్తుంది. పూర్తిగా కమర్షియల్ మీటర్లో వెళ్ళిపోయే క్యారెక్టర్ అవుతుంది. కమర్షియల్ మీటర్లో వెళ్ళడం ఒకటి, బట్ ఎస్పెషలీ ద వే దట్ క్యారెక్టర్ వాజ్ రిటర్న్ అండ్ విత్ హౌ మచ్ కన్విక్షన్ షీ పర్ఫామ్. నాకు సరిలేరు నీకెవరు నేను చూస్తున్నప్పుడు ఒక్క ఫ్రేమ్లో కూడా ఈ అమ్మాయి నాకు దొరికిపోలేదు. ఏంటంటే అరే కొంచెం అతి చేస్తున్నానా, ఓవర్గా చేస్తున్నానా, నాకే నమ్మకం లేదు, ఎందుకంటే నాది పర్సనాలిటీ కాదు కదా, ఒక్క ఫ్రేమ్లో కూడా దొరికిపోలేదు సార్. అమ్మాయి ఎంత కన్విక్షన్తో చేసిందంటే ఐ సెడ్ దిస్ గర్ల్స్ అ పర్ఫార్మర్. ఇఫ్ షీ కెన్ డూ దిస్, ఐ నో దట్ దిస్ ఇస్ నాట్ హర్. ఇఫ్ షీ కెన్ డూ దిస్ విత్ సో మచ్ కన్విక్షన్. ఒక యాక్టర్ అంటే కన్విక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. కన్విక్షన్ ఉంటే ఏదైనా చేయగలుగుతారు. ఆ సినిమాలో ఆ అమ్మాయిలో కన్విక్షన్ కనిపించింది నాకు. సో ఐ సెడ్ యు నో వాట్, ఇఫ్ షీ కెన్ పుల్ దిస్ ఆఫ్. అండ్ అనిల్ రావిపూడి గారు ఎంత ప్రిసైజ్గా దాన్ని డిజైన్ చేసుకున్నారంటే అంతే ప్రిసైజ్గా డెలివరీ చేసింది. ఐ సెడ్ షీ కెన్ డూ మోస్ట్ థింగ్స్. సో ఐ ఆల్వేస్ సెడ్ నో, ఐ థింక్ షీ ఇస్ అ పర్ఫార్మర్. సో అండ్ ఐఎమ్ సో గ్లాడ్, ఐ మీన్ జస్ట్ సో గ్లాడ్ వీ గాట్ హర్ అండ్ ఐఎమ్ గ్లాడ్ షీ సెడ్ yes. సెట్లో బాగా ఏడిపించారా? ఏది ఎవరిని? రష్మిక గారిని. అంటే అలాంటి సీన్లు చాలా ఎక్కువ పడినట్టున్నాయి. సీన్స్లో ఏడిచారు కానీ నేను ఏడిపించలేదు. నేను అస్సలు యాక్టర్స్ నేను అసలు పువ్వులాగా చూసుకుంటాను నేను. ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ మై యాక్టర్స్ సార్, ఆల్ ఆఫ్ దెమ్ సార్. ఫస్ట్ సినిమా యాక్టర్స్ అయినా సరే, సెకండ్ సినిమా యాక్టర్స్ అయినా సరే. అంటే మనం ఒకటి రాస్తాం సార్, ఎన్నో ఏళ్ళు ఊహించుకొని ఒక కథని రాస్తాం. ఆ కథని మనం మైండ్లో ఎన్నోసార్లు 1000 సార్లు చూసి ఉంటాం. దాన్ని ఫస్ట్ డే ఆఫ్ షూట్లో మనం మానిటర్లో కూర్చొని టు సీ ఇట్ కమ్ టు లైఫ్ అండ్ ఇట్ ఈస్ బ్రాట్ టు లైఫ్ బై దీస్ యాక్టర్స్. You can't help but fall in love with them, sir. Be it Deekshit, be it Rao Ramesh sir, be it Anu Manuel, be it Rashmika, Rohini garu, you will fall in love with all your actors, sir. So, యాక్టర్స్ని ఏడిపించే ప్రసక్తే లేదు. సెట్లో మీరు రాసుకున్న సీన్స్లో ఎమోషన్ ఉంటుంది. ఇప్పుడు పొద్దున్నే సెట్కి వస్తారండి, చాలా ఫ్రెష్ మూడ్తో వస్తారు, క్యారెక్టర్లోకి తీసుకెళ్ళాలి, వాళ్ళని ప్రిపేర్ చేయాలి, ఆ మూడ్లోకి వాళ్ళని తీసుకురావాలి కదా. దానికి మీ ప్రిపరేషన్ ఏంటి? రష్మిక ఎంత క్విక్గా ఆ మూడ్లోకి వచ్చేస్తుంది? సార్ కొన్ని విషయాలు ఉన్నాయి సార్. ఒక డైరెక్టర్గా నేను ఈ విషయంలో ఈ ఆస్పెక్ట్లో బాగా ఇంప్రూవ్ అవ్వాలని అనుకుంటా. కొన్ని విషయాలు ఉన్నాయి వేర్ ఐ నో ఐమ్ గుడ్. I know I'm a good, like 90th, 95th percentile director when it comes to certain aspects of filmmaking. One of that is I know I'm a very good director when it comes to actor work, working with my actors. ఎందుకంటే ఒకటి రాసేటప్పుడే ఆ క్యారెక్టర్కి ప్రిసైజ్గా అది ఏంటి, ఎలా ఉండాలి, ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలనే క్లారిటీ నాకు ఉంటుంది. సో ఆ క్లారిటీతో నేను ఫస్ట్ కమ్యూనికేట్ చేయగలుగుతా, అది ఫస్ట్. రెండోది ఏంటంటే ఐఎమ్ జనరలీ గుడ్ విత్ పీపుల్ సార్. ఐ అబ్జర్వ్ పీపుల్ వెల్ అండ్ ఐ డోంట్ జడ్జ్ ఎనీబడి. ఎవరి మీద నాకు ద్వేషంనో కోపంనో చాలా ఈజీగా రాదు. ఎవరైనా ఫస్ట్ నేను వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తా. సో అది ఎక్కడో ఒక డైరెక్టర్గా పనిచేసేటప్పుడు వెన్ మై యాక్టర్స్ కమ్ టు సెట్ ఫర్ ద ఫస్ట్ టైం, బై లంచ్ దట్ డే వీళ్ళకి ఏ బటన్స్ పుష్ చేస్తే నాకు ఒక మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది, వీళ్ళతో ఎలా మాట్లాడితే వీళ్ళని ఎలా డీల్ చేస్తే నాకు మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది అనేది అర్థమైపోద్ది. ఐఎమ్ వెరీ అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్. సో నేను నన్ను ప్రతి యాక్టర్కి అడాప్ట్ చేసుకుంటా. కొందరిని వేరేలా డైరెక్ట్ చేస్తా, కొందరిని వేరేలాగా డైరెక్ట్ చేస్తా. బట్ నాకని న్యాచురల్గా నా యాక్టర్స్ని డైరెక్ట్ చేయాలని నాకని ఒక స్టైల్ ఉంటుంది కదా. అండ్ తనకి డైరెక్టర్స్ నన్ను ఇలా డైరెక్ట్ చేస్తే బాగుంటుందని తనకి న్యాచురల్గా ఒక స్టైల్ ఉంటుంది కదా. దట్ వాస్ అ పర్ఫెక్ట్ మ్యాచ్ సార్. ఆఫ్ ఆల్ ది యాక్టర్స్ ఐ వర్క్డ్ విత్, I had that working rhythm match was perfect for both of us. How I naturally ఒక్కొక్కరికి మార్చుకుంటా ఆ స్టైల్ని, కానీ how I naturally like directing my actors is, before we go for a scene, I sit down, I talk to them in detail. The psychological space of that character, the headspace of that character, the emotional motivation of that character,
ఆ సీన్ ఎందుకు ఇలా రాసుకున్నాను, ఆ క్యారెక్టర్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, ఇప్పుడు దాకా ఏం ఫేస్ చేసి వచ్చారు, దీని తర్వాత ఏం ఫేస్ చేయబోతున్నారు, ఇదంతా చాలా డీటెయిల్గా మాట్లాడుకుంటాం సార్. అండ్ దెన్ వీ డిస్కస్. ఐ డోంట్ లైక్ అన్లెస్ ఇట్స్ అబ్సల్యూట్లీ రిక్వైర్డ్. నాకు యాక్ట్ చేసి చూపించడం నచ్చదు, ఎందుకంటే వాళ్ళలో ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది, అది బయటికి రావాలి. నేను యాక్ట్ చేసి చూపిస్తే అందరు నాలాగే చేస్తారు. సో బట్ సమ్ డైరెక్టర్స్ డూ దట్ అండ్ దే ఆర్ అమేజింగ్ ఎట్ ఇట్. ఇలాగే చేయాలని ఏం లేదు, కానీ నేను అలా చేయను. Rashmika loves that. She loves a director sitting down and talking. She'll just listen to you silently, sir. ప్రతి ఒక్క వర్డ్ లోపలికి వెళ్తుంది. సో ఎస్, దెర్ వర్ టైమ్స్ ఇన్ దిస్ మూవీ కొన్ని సీన్స్ చేసేటప్పుడు వీ హ్యాడ్ టు హ్యావ్ సమ్ వెరీ డిఫికల్ట్ కాన్వర్సేషన్స్ అండ్ ఐ హ్యాడ్ టు టేక్ హర్ టు సమ్ వెరీ డార్క్ స్పేసెస్ ఇన్ హర్ హెడ్. ఒక పర్టిక్యులర్ సీన్ ఉంది, ఆ సీన్ ఇప్పుడు చెప్తే స్పాయిలర్ అవుతుంది, సో నేను చెప్పలేను, కానీ సినిమా చూసాక మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఆ పర్టిక్యులర్ సీన్ ఇట్స్ లైక్ అ వెరీ, ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డ్రామాటిక్ సీన్స్ ఇన్ ద మూవీ. ఇట్ ఈస్ అ వెరీ క్రూషియల్ సీన్ ఇన్ ద మూవీ. ఐ రిమెంబర్ ఆ సీను తను నడుచుకుంటూ వెళ్ళి ఒకటి చూడాలి, తను ఏదైతే చూడబోతుందో నేను చూపించనని చెప్పేసా. స్క్రిప్ట్లో చదివింది, సో తనకి ఒక ఐడియా ఉంది ఏముంటుందో దాంట్లో. బట్ నేనేమన్నానంటే అది మనం ఒకలాగా రెడీ చేసాం కదా, నేను చూపించను, కవర్ చేసి పెట్టేశా. నువ్వు ఫస్ట్ టైం అది చూసేది నా కెమెరాలో ఉండాలి, అది నేను క్యాప్చర్ చేయాలి, సో నేను చూపించాను అని చెప్పి ఐ సాట్ డౌన్ అండ్ ఐ స్పోక్ టు హర్ అండ్ వీ హ్యాడ్ టు హ్యావ్ అ వెరీ డార్క్ కాన్వర్సేషన్. I had to make her think of very, very troubled, painful memories. Not any specific. Obviously, I won't get into her personal life. నీ ట్రబుల్ మెమరీస్ ఏంటి నాకు చెప్పనని నేను అడగను, కానీ అవి గుర్తు చేసుకో, అవి నిన్ను ఆ పాయింట్లో ఎందుకు నీకు బాధ కలిగిందో అవి గుర్తు చేసుకో, ఆ బాధని గుర్తు చేసుకో. సో ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. అండ్ తను ఏంటంటే వింటది ఒక ఎమోషన్కి వచ్చేస్తుంది. షార్ట్కి వెళ్దామంట, ఆ పర్టిక్యులర్ షార్ట్ అయితే తను వెళ్ళింది ఫస్ట్ టైం, అది చూసింది, కెమెరాలో క్యాప్చర్ చేసాం. అండ్ షీ వాస్ ఫెంటాస్టిక్ ఇన్ దట్ సీన్. అదేంటంటే ఒక డోర్ ఓపెన్ చేసుకుంటూ రూమ్ లోపలికి వెళ్ళాలి సార్. ఆ రూమ్ లోపల ఇంకెవరు లేరు, స్క్రూ అంతా బయట ఉంది. సో తను రూమ్ లోపలికి వెళ్ళగానే షార్ట్ కట్, నేను కట్ చేసా. నాకు ఫస్ట్ టేక్, ఓన్లీ టేక్ తీసాం, అది ఓకే, కానీ నాకు అర్థమైపోయింది ఏం జరుగుతుందో అర్థమైపోయింది. సైలెంట్గా రూమ్ లోపలికి వెళ్తే ఏడుస్తుంది 15 minutes ఏడవడం ఆపుకోలేకపోయింది సార్. ఏదేదో గుర్తు తెచ్చుకొని తన ఏవేవో బాధలు ఏంటో కూడా నాకు తెలియదు, అన్ని గుర్తు తెచ్చుకొని లోపలికి వెళ్ళి ఇది చూడంగానే ఐ థింక్ ఇట్ వాస్ లైక్ ట్రిగర్ ఫర్ హర్. 15-20 minutes ఏడ్చింది. అప్పుడు నాకు అనిపించింది, అరే అవసరమారా ఇలాంటి సీన్లు రాసుకోవాలా, పాపం ఇంత బాధ పెట్టాలని అనిపించింది. బట్ ఇట్స్ సో అలాంటి సందర్భాలు ఉన్నాయి. అండ్ హోప్ఫుల్లీ రష్మికని పెట్టి ఒక మంచి స్వీట్ సినిమా, హ్యాపీ సీన్స్, ఇలాంటి ఒక సినిమా తీయాలి సార్, అండ్ గివ్ అ హ్యాపీ టైమ్ డూయింగ్ ద ఫిల్మ్స్. అరవింద్ గారికి చెప్పినప్పుడు ఇది వెబ్ సిరీస్గా చెప్పారు? లేదు సార్, లేదు. యాక్చువల్లీ ఇంకేమైనా అడగపోయారా మీరు? అంతేనా క్వశ్చన్? అరవింద్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది వెబ్ సిరీసా, లేదంటే ఆయన ఇచ్చిన అడ్వైజ్ మూలంగా ఇది సినిమా అయిందా? లేదు సార్, యాక్చువల్లీ ఏం జరిగిందంటే నేను January 2020లో ఈ స్క్రిప్ట్ రాశాను సార్. కోవిడ్ ఇండియాకి వచ్చే జస్ట్ ముందు ఈ స్క్రిప్ట్ రాశాను. ఆల్మోస్ట్ 12-13 yearsగా స్టోరీ మైండ్లో ఉంది, పేపర్ మీద రాసింది 2020 Januaryలో. తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చాక సమ్ టైమ్స్ సెకండ్ హాఫ్ ఆఫ్ 2020 Jan ఇంకా అన్లాక్ కాలేదు, లాక్డౌన్లోనే ఉన్నాం. అప్పుడు అందరు ఏమన్నారంటే ఊరికే కూర్చోవడం కన్నా కొందరు వెళ్ళి ఓటీటీకి సినిమాలు తీస్తున్నారు, ఫుల్ స్కేల్, ఫుల్ యూనిట్, ఫుల్ క్రూ పెట్టి మన సినిమాలు తీయలేం, కానీ ఓటీటీకి సినిమాలు తీస్తున్నారు, మీరు ఏమైనా చేస్తారా, ఊరికే ఖాళీగా కూర్చోకుండా వెళ్ళి చేస్తారని అడిగినప్పుడు, అరే ఏం చేద్దాం, సరే ఇది ఇప్పుడు ఈ స్క్రిప్ట్ రాసుకున్నాం కదా అని చెప్పి అప్పుడు ఆహా వాళ్ళు మాకేమైనా స్క్రిప్ట్ ఉందా మాకు చేస్తారని అడిగారు. ఇట్ వాజ్ ఆల్వేస్ అ ఫీచర్ ఫిల్మ్ స్క్రిప్ట్, ఇట్ వాజంట్ అ సిరీస్. ఇంతకన్నా నాకు కథ లేదు. ఇట్ వాజ్ ఆల్వేస్ 2 hours 20 minutes ఉంటుంది అనుకోండి, లిటిల్ లెస్ దెన్ దట్, 218 సినిమా ఇంక్లూడింగ్ కార్డ్స్ అండ్ ఆల్ దట్. ఇట్ వాజ్ ఆల్వేస్ అ ఫీచర్ ఫిల్మ్ స్క్రిప్ట్. బట్ ఓటీటీకి ఇది ఫిల్మ్గా తీద్దామా అన్నప్పుడు ఐడియా ఉండింది. సో అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే కుదిరితే మీకు ఇది 20-minute ఎపిసోడ్స్గా బ్రేక్ చేసి దీన్నే ఒక సిరీస్గా తీస్తారని అడిగారు. సరే నేను ఆలోచించుకుంటానంటున్న టైంకి ఆహాకి వెళ్ళింది కాబట్టి అరవింద్ గారికి ఈ స్క్రిప్ట్ గురించి తెలిసింది. సో అప్పుడు ఆయన ఆ స్క్రిప్ట్ గురించి తెలుసుకున్నాక, కథ గురించి తెలుసుకున్నాక ఆయన ఏమన్నానంటే ఈ కథలో పొటెన్షియల్ ఉంది, ఇది థియేటర్కి వెళ్ళాల్సిన సినిమా, ఇది ఓటీటీకి వద్దు, నేను ఓటీటీకి తీయొద్దు అన్నారు. అప్పుడు ఆయన అడ్వైస్ ఇచ్చారు, వెబ్ సిరీస్ కాదు, ఆయన వెబ్ సిరీస్ అండ్ ఊరికే అన్నారు, కానీ వాట్ ఈ మెంట్ వాస్ దట్ వెబ్ కాంటెంట్. సో ఇట్ వాస్ ఆల్వేస్ మెంట్ టు బి ఎ ఫీచర్ ఫిల్మ్,
బట్ అప్పుడు ఆయన అన్నారు కాదు దీనికి థియేటర్కల్ పొటెన్షియల్ ఉంది, తర్వాత థియేటర్కి కోవిడ్ అంతా వెళ్ళిపోయాక తీద్దాం అన్నారు. అండ్ ఆయన అప్పుడు ఏమన్నానంటే ఈ స్క్రిప్ట్ నువ్వు ఎప్పుడు తీసినా ఐ వాంట్ టు మేక్ ది స్క్రిప్ట్, ఇంకెవరి దగ్గర తీసుకెళ్ళొద్దు అన్నారు. సో అది ఆయన మెన్షన్ చేసింది. ఇలాంటి అమ్మాయిని మీ రియల్ లైఫ్లో ఎప్పుడైనా తారసపడిందా? ఏ సార్? ఇలాంటి అమ్మాయి మీ రియల్ లైఫ్లో ఎప్పుడైనా తారసపడిందా? నాట్ 1%, బట్ భూమా దిస్ క్యారెక్టర్ ఇస్ అ కాంపోజిట్ ఆఫ్ many girls and many women I have met in my life. Many. So it's not 1%. So yeah. ఈ కథ కానీ ఈ క్యారెక్టరైజేషన్ గురించి కానీ చిన్మయ్య గారికి చెప్పినప్పుడు ఆవిడ రియాక్షన్ ఏంటి? చిన్మయ్యకి ఫస్ట్ టెన్షన్ ఏంటంటే సార్, నేను ఏ స్క్రిప్ట్ రాసినా అది హ్యాపీ స్క్రిప్ట్ అయినా ఇలాంటి ఇంటెన్స్ స్క్రిప్ట్ అయినా సరే తన టెన్షన్ ఏంటంటే అరే నా స్క్రిప్ట్ ఒకసారి చదువుతావా, నాకు ఫీడ్బ్యాక్ ఇస్తావా అని అడుగుతా. తను చదువుతుంటే నేను చూస్తుంటా ఎలా రియాక్ట్ అవుతుంది, ఏ పేజ్లో ఎలా రియాక్ట్ అవుతుంది. తనకి ఆ ప్రెషర్ తట్టుకోలేదు. అరే నువ్వు మళ్ళీ నన్ను చూస్తుంటావు, నా వల్ల నాకు ప్రెషరు, నాకు మళ్ళీ స్క్రిప్ట్ అంతా చదివాక తను చాలా యావరేజ్ ఆడియన్స్, రైటింగ్ ఇదంతా షీ కాంట్ అనలైజ్ ఇట్, షీ కాంట్ బ్రేక్ ఇట్ డౌన్ అండ్ ఆల్ దాట్. సో తెలిసే నువ్వు మళ్ళీ ఏదేదో క్వశ్చన్లు అడుగుతావు, ఈ సీన్లో నువ్వు ఎలా ఫీల్ అయ్యావు, ఈ సీన్ ఫ్లో కరెక్టేనా, ఇదంతా నాకు నేను ప్రెషర్ ఫీల్ అవుతా, నా వల్ల కాదు, నాకు చెప్పొద్దు అంటది. ఈ స్క్రిప్ట్ ఐ టోల్డ్ హర్, ఐ ఫోర్స్డ్ టు రీడ్. ఐ సెడ్ ఎక్కడో ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొని నేను ఒక స్క్రిప్ట్ రాశాను, సో అది కరెక్ట్గా రాశానో లేదో నేను కొన్ని అమ్మాయిలకి స్క్రిప్ట్ ఇచ్చి వాళ్ళు చదివాక వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, నువ్వు ఒకసారి చదువు అన్నా. కొన్ని పేజెస్ చదివింది, తనకి అసలు ఫస్ట్ హాఫ్ యాక్చువల్లీ అంత ఇంటెన్సిటీ, ఫస్ట్ హాఫ్ కొంచెం ఇట్స్ నాట్ దట్ ఇంటెన్స్ సార్, సెకండ్ హాఫ్ ఇస్ వెరీ ఇంటెన్స్. కానీ ఆ ఫస్ట్ హాఫ్ ఇంటెన్సిటీనే అయ్యో ఇదేంటి ఇంత ఇంటెన్స్గా ఉంది, నా వల్ల కాదు, ఇదేదో హ్యాపీ జాలీ స్క్రిప్ట్ ఉంటుంది అనుకున్నా, నా వల్ల కాదు, నా వల్ల ఇచ్చేసింది. షీఈ్ వన్ ఆఫ్ దోస్ డిస్నీ సినిమాలే చూస్తా, అంతకన్నా నా లవ్ స్టోరీలో ఇంటర్వల్ బ్లాక్లో సస్పెన్స్ ఉంటే హీరో హీరోయిన్ కలుస్తారా లేదా అనే సస్పెన్స్ కూడా తట్టుకోలేని ఆడియన్స్. సో అయ్యో నా వల్ల కదా తిరిగి ఇచ్చేసింది స్క్రిప్ట్. సెలక్షన్ ఆడియన్ పరంగా మీకు ఏది ఈ స్క్రిప్ట్ జడ్జిమెంట్ పరంగా రాంగ్ పర్సన్ సినిమా వెళ్ళి చూస్తుంది, కానీ హస్బెండ్ స్క్రిప్ట్ కదా, ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి స్క్రిప్ట్ ఇస్తే మేబీ ప్రెషర్ లేకుండా చదువుతానేమో. హస్బెండ్ స్క్రిప్ట్ ఇప్పుడు చదివాక నన్ను బాగుందా లేదని అడుగుతాడు, నాకేమో ఇదంతా చెప్పడం రాదు. సో యా. మీరు మాట్లాడుతూ డార్క్ ఎమోషన్స్ అన్న పదాన్ని బాగా స్ట్రెస్ చేసి చెప్తున్నారు కదా, ఏంటి డార్క్ ఎమోషన్స్, ఎలాంటి డార్క్ ఎమోషన్స్? Sir, as human beings, I think the biggest darkness is more than tangible horrors. Sometimes, అంటే ఇప్పుడు ఒక దుర్ఘటన జరిగిందంటే అది అప్పుడు జరిగింది, అప్పుడు డీల్ చేస్తారు, ఫేస్ చేస్తారు, అది అయిపోద్ది, మూవ్ ఆన్ అయిపోతారు. వాట్ ఐ మీన్ బై ఎమోషనల్ డార్క్నెస్ ఇస్ దెర్ ఆర్ సర్టన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ పర్సనాలిటీ, సర్టన్ ట్రామా దట్ వీ క్యారీ, మేబీ ఈ సినిమా గురించి కాదు, జనరల్ చెప్తున్నా, సర్టన్ పర్సనాలిటీ ట్రైట్స్ దట్ ఆర్ కండిషన్డ్ ఇన్ టు అ సర్టన్ ట్రామా దట్ వీ క్యారీ. అవి సైలెంట్గా లోపలే ఉంటాయి, అవి బయట తీయలేము, ఏం చేయలేము, దాంతోనే లైఫ్ని గడిపేయాలి. దాని గురించి కొన్నిసార్లు మాట్లాడుకోలేము. దాని గురించి మాట్లాడితే దాంట్లో ఒక డిస్కంఫర్ట్ ఉంటుంది. అది మన స్టోరీ పరంగా కాదు, కానీ సమ్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఫేస్ దోస్ కైండ్ ఆఫ్ ఇమోషనల్ సిచ్యువేషన్స్ ఇన్ ద ఫిల్మ్ వేర్ దే ఆర్ ఫోర్స్డ్ టు డీల్ విత్ దట్ డార్క్నెస్ ఇన్సైడ్ దెమ్. సో దట్స్ వాట్ ఐ మెంట్. ఇదంతా చెప్తుంటే మరీ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారని భయం వేస్తుంది, కానీ బట్ ఇందులో మీరు కూడా ఒక క్యారెక్టర్ చేస్తారు, డిమాండ్ చేసింది సార్. డిమాండ్ కాదు, కానీ నాకు అసలు మీరు చూస్తుంటే ఫస్ట్ 2 సినిమాల్లో అసలు ఒక చిన్న క్యారెక్టర్ కూడా చేయలేదు. బికాజ్ ఐ డోంట్ ఎంజాయ్ ఇట్ సార్, ఐఎమ్ నాట్ అ మల్టీ టాస్కర్ సార్. ఐ కెన్ ఓన్లీ డూ వన్ థింగ్ ఎట్ ఎ టైమ్, ఐ కాంట్ డూ 2 things at a time. సో ఐ డోంట్ ఎంజాయ్ డూయింగ్ 2 things ఆన్ అ సెట్. ఐ కెన్ ఐదర్ డైరెక్ట్ ఆర్ యాక్ట్, రెండూ చేయలేను నేను. నేను ప్లే చేసిన రోల్ ఏదైతే ఉందో యాక్చువల్లీ నేను ఫస్ట్ చెప్పొచ్చో లేదో పాపం ఆయన అడగకుండా, బట్ సందీప్ రెడ్డి వంగని అడిగాను. ఆయన చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది ఆ క్యారెక్టర్, ఆయన కరెక్ట్ వైబ్ ఆ క్యారెక్టర్గా అనిపించింది. హీ సెడ్ అయ్యో నా ఏదో 1 scene కేమియో అంటే ఓకే, కానీ ప్రాపర్ 5-6 scenes ఉన్న క్యారెక్టర్ ఐ డోంట్ వాంట్ టు యాక్ట్, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ యాక్టింగ్, దట్స్ నాట్ వాట్ ఐ వాంట్ టు డూ అన్నారు. సరే అని వదిలేసాం. ఇంకొకరిని అడిగాను, కిషోర్ని అడిగాను యాక్చువల్లీ, వెండ్ల కిషోర్ని. ఎందుకంటే నేను ఎప్పుడు వెండ్ల కిషోర్లో ఒక మంచి ఆర్టిస్ట్ని చూస్తా, ఆయన చాలా రేంజ్ ఉన్న ఒక యాక్టర్. ఆయన నీకేమైనా పిచ్చా, నేను రాగానే నవ్వేస్తారు అందరూ, నీ సినిమా అనేది కాదు, ఈ క్యారెక్టర్ అది కాదు అంటే, కాదు బ్రో మీరు చేయగలుగుతారంటే నీ సినిమా మంచి కోసం చెప్తున్నా, పిచ్చా నీకు, నన్ను పెట్టకు దీంట్లో అన్నారు.
ఈ క్యారెక్టర్ నేను చేయకూడదురా, నేను వస్తేనే నవ్వేస్తారురా, వాళ్ళు ఏదో కామెడీ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు, మళ్ళీ అది అనవసరంగా నీకు బర్డెన్ అయిపోద్ది, ఏంటి కిషోర్ వచ్చారు 5-6 సీన్స్లో కనపడ్డారు, ఒక సీన్ కూడా కామెడీ సీన్ లేదు అనే బర్డెన్ నీకు వచ్చేస్తుంది, వద్దు అన్నారు. సరే కరెక్టే కదా అని అనిపించింది. ఇంకో 2-3 అనుకున్నాం, ఎవరు కరెక్ట్గా సెట్ కాక దొరకక నా టీం వాళ్ళు ఫస్ట్ నుంచి ప్రెషర్ పెడుతున్నారు, సార్ ఈ క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుందని. వద్దు నేను చేయను అని చెప్పి ఎవరెవరినో అప్రోచ్ అయ్యా. అదేది సెట్ కాక షూట్ డేట్ అప్రోచ్ అవుతుంటే ఇంకా తప్పక చేయాల్సి వచ్చింది. చేయాల్సిన క్యారెక్టర్. బట్ I think I've done a decent job, but I didn't enjoy it, sir. I can't do 2 things on a set, sir. Every time I had to get in front of the camera, I would feel so restless. I prefer being behind the camera, especially when I'm directing. I don't want to get in front of the camera. But hopefully I won't have to do it again. But the one good thing is I was able to manage. I was like, okay, నా అసలు చేయనే లేననుకున్నా చేయగలిగా. రెండోది, ఈ ఇంటర్వ్యూకి వస్తున్నప్పుడు మీ గురించి ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. చాలా పాజిటివ్ సోల్, ఎవరేం మాట్లాడినా సరే, ఒకవేళ మీ ముందు నెగిటివ్ మాట్లాడినా సరే అందులో కూడా ఏదో పాజిటివ్నెస్ ఏదో వెతుక్కుంటారు అని చెప్తుంటారు. నిజంగానే అది అంత పాజిటివ్గా ఆలోచిస్తారా, లేదంటే జనం కోసం అలా మాట్లాడాల్సి వస్తుందా? సార్ నేను బయటికి వచ్చి ఎక్కువ మాట్లాడే టైపే కాదు. నా సినిమా రిలీజ్ ఉంటేనే ఇంటర్వ్యూస్ ఇస్తా. నేను ఎక్కువ కనపడను, మీరు ఎక్కువ నన్ను ఫంక్షన్స్ పార్టీస్ ఐఎమ్ హోమ్ బాడీ పర్సన్ సార్. ఇంట్లో నుంచి నన్ను లాక్కెళ్ళాలంటే 100 కారణాలు చెప్పి నన్ను లిటరలీ లాక్కెళ్ళాలి ఆ టైపు. సో జనం కోసం నేను ఇంట్లో కూర్చొని ఎందుకు ప్రవర్తన అలా ఉంటుంది. అండ్ మీరు చెప్పేవాళ్ళు చూస్తే జనరలీ నా లైఫ్లో నా క్లోజ్ ఫ్రెండ్సే చెప్తారు. సార్ అది పాజిటివ్గా ఆలోచించాలని కాదు సార్. నాకేంటంటే ఒకటి చేస్తున్నానంటే ఫస్ట్ జడ్జ్ చేయకుండా ఎందుకు చేస్తున్నానని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. వాళ్ళు ఒకలా బిహేవ్ చేస్తున్నారంటే అది మనకు తప్పు అనిపించవచ్చు, బట్ వాళ్ళు నేను విల్లను, నేను తప్పు చేస్తున్నానని అనుకొని ఎవరు చేయరు కదా. వాళ్ళ దృష్టిలో ఇది జస్టిఫైడ్నో లేకపోతే ఇది నాకు అవసరంనో చేస్తున్నారు కదా. ఆ అవసరం ఏంటి, లేకపోతే వాళ్ళ మైండ్లో ఆ జస్టిఫికేషన్ ఏంటి, ఫస్ట్ దాని గురించి ఆలోచిద్దాం, అది అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అది నాకు న్యాచురల్గా నా మైండ్ సెట్ అది. సో ఎవరైనా వచ్చి వీళ్ళు ఇలా చేశారు అలా చేశారంటే నాకు ఆటోమేటిక్గా అరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించు, వారు ఎందుకు చేశారో, మేబీ వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటుందేమో, లేకపోతే మనం ఏమైనా తప్పార్థం చేసుకున్నామా అని అడుగుతా. సో ఇది కొన్నిసార్లు నా ఫ్రెండ్స్ ఫ్రస్ట్రేటెడ్ అయ్యి, అరే వీడికి ఏం చెప్పినా వాళ్ళే సపోర్ట్, ఎవరైనా సరే వాళ్ళే సపోర్ట్ చేస్తాడు, వీడు సొంత ఎనిమి అయినా సరే వాళ్ళే సపోర్ట్ చేస్తాడు. దానివల్ల నా ఫ్రెండ్స్ మధ్యలో నాకు ఇంప్రెషన్ వచ్చేసింది సార్. అది పాజిటివ్ కాదు కానీ జస్ట్ మై నేచర్ ఇస్ టు ట్రై అండ్ అండర్స్టాండ్ వై సంబడీ ఈస్ బిహేవింగ్ అ సర్టన్ వే రాదర్ దెన్ జడ్జ్ దెమ్. అంతే సార్, అంతకుమించి ఏం లేదు. చిన్మయ్య గారు పూర్తిగా క్వైట్ ఆపోజిట్ ఏమో, చాలా అగ్రెసివ్గా ఉంటారేమో. She's in real life she's not, sir. In real life she's actually the sweetest person. In real life I am probably a slightly more level-headed, more mature person. She's actually a child inside. So tana inner circle lo తన ఫ్రెండ్స్ని తన ఫ్యామిలీని అడిగితే వాళ్ళు ట్విట్టర్ చిన్మయ్యకి ఆ చిన్మయ్యకి అసలు సంబంధమే ఉండదు. సో నో నథింగ్ లైక్ దట్. బట్ యా షీఈ్ సంబడీ దట్ ఫీల్స్ వెరీ స్ట్రాంగ్లీ అబౌట్ సర్టన్ థింగ్స్ సార్. అండ్ తన దృష్టిలో ఏంటంటే తప్పంటే తప్పు, రైట్ అంటే రైట్. అదేంటి వాళ్ళు ఎందుకు చేస్తున్నా ఎందుకు నేను అర్థం చేసుకోవాలి, అది చేసేది తప్పు, కరెక్టే. అలాంటి వాళ్ళు కూడా ఉండాలి, బోస్ లాంటి వాళ్ళు ఉండాలి, గాంధీ లాంటి వాళ్ళు ఉండాలి. రెండు ఉంటేనే ప్రపంచం బాగుంటుంది. అందరూ బోస్లో ఉన్న ప్రాబ్లం, అందరూ గాంధీలో ఉన్న ప్రాబ్లం. మీరు గాంధీ, ఆవిడ బోస్. అంటే నేను గాంధీ కాదు కానీ గాంధీ ఫాలోవర్ అనుకోవచ్చు, ఆవిడ బోస్ ఫాలోవర్ అనుకోవచ్చు, కానీ అంతే. చాలా అబ్జర్వ్ చేస్తేనే ఏంటంటే ఇప్పుడు హీరో సెంట్రిక్ ఫిల్మ్స్ చాలా ఎక్కువ, అంటే దాని మీదే ఇండస్ట్రీ అంతా తిరుగుతూ ఉన్నాయి. ఇదివరకు హీరోయిన్స్ మీద కథలు రాసేవాళ్ళు, హీరోయిన్స్ సెంట్రిక్ ఫిల్మ్స్ చాలా వచ్చేవి. ఇప్పుడు అవి చాలా అరకొరా వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటారు? సార్ యాక్చువల్లీ ఇఫ్ యూ నోటీస్ సేమ్ రీజన్ సార్. ఇఫ్ యూ నోటీస్ యంగ్స్టర్స్ గురించిన లవ్ స్టోరీస్ ఒక డీసెంట్ బడ్జెట్తో డీసెంట్ స్టార్ కాస్ట్తో చేసేది కూడా బాగా తగ్గిపోయినాయి. ఎందుకు? ఇది మన ఇండస్ట్రీనే కాదు, చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ అన్నింటిలో నేను చూస్తున్నా. ఏమవుతుందంటే టుడే ఎకనామిక్లీ ఇట్ హస్ బికమ్ అ వెరీ డిఫికల్ట్ మార్కెట్ టు సర్వైవ్ ఇన్ సార్. ఇట్ హస్ బికమ్ అన్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ మార్కెట్ టు మేక్ ప్రాఫిట్స్ ఇన్. అండ్ వెరీ న్యాచురలీ దానికి కాన్సిక్వెన్స్ ఏంటంటే కొత్తోళ్ళ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఎవరైనా భయపడుతున్నారు. దానికి నెక్స్ట్ లెవెల్ కాన్సిక్వెన్స్ ఏంటంటే కొత్త యాక్టర్స్, యంగ్ ఏజ్ గ్రూప్లో ఉన్న యాక్టర్స్
లిటరలీ డెకేడ్లో ఒకరో ఇద్దరో నెక్స్ట్ మెట్ ఎక్కుతున్నారు. లేకపోతే అక్కడే ఈ చిన్న చిన్న సినిమాలు ఏదో ఒకటో రెండో చేసి అక్కడే ఆగిపోతున్నారు. దాని తర్వాత పెద్ద ఫ్యూచర్ ఏం లేదు. సో విమెన్ ప్రొటాగనిస్ట్ స్టోరీసే కాదు, అలాంటి స్టోరీస్ కూడా మెల్లగా ఆల్మోస్ట్ డిసపియర్ అయిపోతున్నాయి. ఎందుకు? ద సింపుల్ రీజన్ ఇస్ there are not enough actors on whom you can mount the film and make your money back pre-release. మార్కెట్ ఫోర్సెస్ ప్రీ-రిలీజ్ ప్రాఫిట్ వచ్చేస్తుంది అనే సినిమాలు ఆ స్టేజ్లో ఉన్న యాక్టర్స్ లేరు. ఇప్పుడు ఒక అండర్ 25 యాక్టరు మనకి నేను ఒక 30 crores 25 crores పెట్టి నేను తీస్తే నాకు ప్రీ-రిలీజ్ ఆ డబ్బులు వచ్చేస్తాయంటే ఎంతమంది ఉన్నారు? లేరు, చాలా తక్కువ. సేమ్ ప్రాబ్లం. సో వాట్ డు వీ హ్యావ్ టు డూ? ఇప్పుడు కొందరు దే హ్యావ్ టు బైట్ ద బుల్లెట్. కొన్ని లాసెస్ సర్వైవ్ అవ్వాలి, అయ్యి కొత్తోళ్ళ మీద ఇన్వెస్ట్ చేసి ఆ పెద్ద ప్రొడ్యూసర్స్ చేయగలుగుతారు. చిన్న ప్రొడ్యూసర్స్ చేయలేరు. చిన్న ప్రొడ్యూసర్స్ అలాంటి లాస్లు తట్టుకోలేరు. సో పెద్ద ప్రొడ్యూసర్స్ అరే ఇది నాకు ఒక పెద్ద సినిమాకి సింగిల్ షెడ్యూల్ కాస్ట్, పర్లేదు పోతే పోయింది. ఇండస్ట్రీకి ఈ ఏజ్ గ్రూప్లో కూడా కొత్త హీరోస్ వాళ్ళు వచ్చి స్టార్స్ కావాలి. వాళ్ళు స్టార్స్ కావాలంటే ఒకటో రెండో హింట్ సినిమాలు ఇవ్వడం వేరు. వాళ్ళు స్టార్స్ కావాలంటే పెద్ద ప్రొడ్యూసర్స్ వాళ్ళని బ్యాక్ చేసి ఒక మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో మంచి బడ్జెట్ పెట్టి కొంచెం మంచి స్కేల్లో సినిమా తీస్తేనే స్టార్స్ అవ్వగలుగుతారు. సో అది ఇన్వెస్ట్ చేసి మనం అది డెవలప్ చేయాలి. బట్ ఎవరికైనా డబ్బులు సార్, ఎవరు అలా రిస్క్ తీసుకోలేరు. సో ఇట్స్ కంప్లీట్లీ అండర్స్టాండబుల్. సో ఒకరు చేయకపోతే తప్పని నేను అస్సలు చెప్పను, కానీ చేస్తే గుడి కట్టేస్తా. ఎందుకంటే వాళ్ళు చేయడం వల్ల ఆ సినిమా లాస్ కావచ్చు, పెద్ద రిస్క్ కావచ్చు, వాళ్ళకి ప్రీ-రిలీజ్ ప్రాఫిట్ రాకపోవచ్చు, డెఫిసిట్లో రిలీజ్ చేయవచ్చు. బట్ దాంట్లో ఒకటో రెండో క్లిక్ అయింది అనుకోండి, మనకి కొత్త యాక్టర్స్ దొరుకుతారు, వాళ్ళు స్టార్స్ అవుతారు. అది జరుగుతుంది. అది చూసి ఇంకొక 20 సినిమాలు 30 సినిమాలు వస్తాయి. సేమ్ ప్రాబ్లం విమెన్ ప్రొటాగనిస్ట్ స్టోరీస్ సార్. చిన్న చిన్న సినిమాలు చేయడం ఓకే, బట్ ఒక 10 to 15 crores బడ్జెట్ పెట్టి కొంచెం డీసెంట్ సైజ్డ్ విమెన్ ప్రొటాగనిస్ట్ స్క్రిప్ట్స్ ఉన్న సినిమాలు తీయాలంటే మనకి మార్కెట్ ఉన్న హీరోయిన్స్, సోలో మార్కెట్ ఉన్న హీరోయిన్స్ బేసిక్లీ తెలుగులో నాకు తెలిసి నేను ఏమైనా మర్చిపోతుంటే క్షమించండి, 2 ఉన్నారు సార్, అనుష్క గారు, సమంత. వాళ్ళు ప్రతి సినిమా చేయలేరు, సంవత్సరానికి 1 సినిమాలో 2 సినిమాలు చేయగలుగుతారు. కొన్ని స్క్రిప్ట్స్ వాళ్ళకి సూట్ కాకపోవచ్చు. ఇప్పుడు ఇంకొకరితో తీయాలంటే ఎవరున్నారు ఆప్షన్? ఎవరు లేరు. సో విచ్ ఇస్ వై ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ గీతా ఆర్ట్స్ లాంటి ఒక ప్రొడ్యూసర్ వచ్చి, ఇప్పుడు రష్మిక ఇస్ అన్ ఏ-లిస్టర్, షీఈస్ అ బిగ్ స్టార్, షీఈస్ అ బిగ్ ఫీమేల్ స్టార్, బట్ షీ hasn't had a solo career yet. This is her first solo film that is mounted on her. ఇలాంటి ఒక సినిమా చేసేటప్పుడు గీతా ఆర్ట్స్ లాంటి ప్రొడ్యూసరే చేయాలి. విచ్ ఇస్ వై ఐఎమ్ సో గ్లాడ్ అరవింద్ గారు ఐ బ్యాక్ దిస్ స్టోరీ, ఐ వాంట్ టు మేక్ దిస్ స్టోరీ తీయాలని ఆయన ఒక రిస్క్ తీసుకుంటున్నారు. ఈ రిస్క్ రేపు పే ఆఫ్ అవుతుందా లేదా తెలియదు, బట్ నాకు ఏమైనా పర్లేదు, నేను తట్టుకొని ఆ రిస్క్ తీసుకుంటా అని ఆ రిస్క్ తీసుకుంటున్నారు. విద్య గారు, మా ప్రొడ్యూసర్స్ విద్య గారు, ధీరజ్ ఈ రిస్క్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఈ రిస్క్ తీసుకోవడం వల్ల ఈ సినిమా ఒకవేళ రేపు హిట్ అయిందనుకోండి, మనకు ఒక సోలో మార్కెట్ ఉన్న ప్రీ-రిలీజే బిజినెస్ అయ్యే ఇంకో హీరోయిన్ దొరుకుతుంది. ఇప్పుడు 2-3 అవుతారు, ఆ 3 10 మంది అవ్వాలి. 10 మంది అయితే మనకి 10 ఆప్షన్స్ ఉన్నప్పుడు సంవత్సరానికి కనీసం 10 సినిమాలు వస్తాయి. ఆ 10 సినిమాల్లో 2-3 ఆడతాయి. సినిమా అనేది పర్సంటేజ్ ప్రతి ఇయర్ మీరు చూసుకుంటే అది మేల్ సెంట్రిక్ ఫీమేల్ సెంట్రిక్ ఏదైనా సరే 7 to 10% ఆఫ్ ఫిల్మ్స్ మేక్ మనీ సార్. సో వై విల్ ఇట్ బి ఎనీ డిఫరెంట్ ఫర్ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్? అది సో ఒకప్పుడు ఏమయ్యేదంటే ఒక ఫీమేల్ సెంట్రిక్ సినిమా వచ్చి ఫ్లాప్ అయింది అనుకోండి, ఎందుకే ఫీమేల్ సెంట్రిక్ సినిమా తీయకూడదు అంటారు. నాకు తెలిసే వచ్చేసాం, విచ్ ఇస్ వెరీ హెల్దీ. అరే ఫీమేల్ సెంట్రిక్ సినిమా వల్ల కాదు ఇది ఫ్లాప్ అయ్యింది, ఎందుకంటే మంచి సినిమా తీస్తే అది కూడా ఆడుతున్నాయి. అనుష్క గారి సినిమాలు ఆడాయి, సమంత సినిమాలు ఆడాయి. ఎగ్జాక్ట్లీ. అరుంధతి అప్పుడు కూడా దాన్ని ఒక ఎక్సెప్షన్గా చూసేవారు సార్. ఇప్పుడు మెల్లగా తమిళ్లో, తెలుగులో, మలయాళంలో, హిందీలో there are now enough examples, they are not exceptions anymore, where people are like, ఓహో అదేదో ఒక్క అరుంధతి కాదు, మంచి సినిమా తీస్తే ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ అయినా ఆడుతున్నాయి అని నమ్మకం వచ్చింది. సో దే డోంట్, ఇప్పుడు అది తక్కువైంది. ఏంటి, ఒక అమ్మాయిని హీరోగా పెట్టి సినిమా తీస్తే ఆడదు అనేది ఆ మాట నేను ఎక్కువ వినట్లేదు ఈ మధ్య. సో అది ఇప్పుడు రష్మిక ఆ లిస్ట్లో జాయిన్ అవ్వాలి, దానికోసమైనా గర్ల్ ఫ్రెండ్ ఆడాలని నేను కోరుకుంటున్నా. అలాగే ఆ 3 అనే లిస్ట్ 10 మంది అవ్వాలి. సో దట్ ఈస్ వాట్ ఐమ్ ప్రేయింగ్ అండ్ హోపింగ్ ఫర్. యాక్టర్గా మీ కెరీర్ సాటిస్ఫాక్షన్ ఈ సినిమా కోసం ఏమైనా వదులుకున్నారా? ఈ సినిమా కోసం ఏమైనా వదులుకున్నారా యాక్టర్గా? నేనా?
సార్ నా కెరియర్ గోల్స్ ఏమీ యాక్టింగ్ రిలేటెడ్ కావు సార్. నేను యాక్టర్ అయింది నాకు అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్ దొరకక, ఒక ఆడిషన్ క్రాక్ చేసి హీరో రోల్ వచ్చాక, అరే సినిమాలో ఒక ఎంట్రీ దొరుకుతుందని యాక్టర్ అయిపోయా. నేను యాక్టర్ అయిన ఫస్ట్ రోజు నుంచి ఎప్పుడు డైరెక్టర్ అవుతానని వెయిట్ చేస్తున్నాను. సో నేను ముందు కూడా చెప్పున్నాను ఇంటర్వ్యూస్లో, అందాల రాక్షసి రిలీజ్ అయ్యి ఒక 2-3 months కల్లా చీలాసో స్టోరీ వెళ్ళి నేను ఒక హీరోకి చెప్పా. కానీ అప్పుడు సెటప్ చేయలేకపోయా. ఫైనలీ నాకు డైరెక్టర్ అయ్యే అవకాశం దొరకంగానే ఫస్ట్ తీసుకున్న డెసిషన్ ఇంకా హీరో రోల్స్ చేయను, నాకు వద్దు. ఐ ఎంజాయ్ యాక్టింగ్, బట్ ఇప్పుడు హీరో అంటే అదొక కమిట్మెంట్ సార్. అదొక 60-70 days అండ్ దెన్ ప్రమోషన్స్ అండ్ దెన్ ప్రీ ప్రొడక్షన్లో ఎప్పుడు కావాలన్నా మనం వెళ్ళాలి, కాస్ట్యూమ్ ట్రయల్ ఏదేదో. ఐ డోంట్ వాంట్ దట్ కమిట్మెంట్. మై ప్రయారిటీ విత్ మై టైమ్ ఇస్ రైటింగ్ అండ్ డైరెక్టింగ్. సో ఫస్ట్ డెసిషన్, ఐ ఎంజాయ్ యాక్టింగ్, ఐ విల్ కంటిన్యూ టు డూ యాక్టింగ్ అండ్ ఇట్స్ గుడ్ పాకెట్ మనీ. ఈ 15 days 20 days చిన్న రోల్స్ అలాంటిది చేసుకుంటూ వెళ్ళిపోతా. నాకు నచ్చిన వాళ్ళతో పని చేయాలంటే, లేకపోతే నచ్చిన రోల్ వస్తే ఇలాంటిది చేసుకుంటూ వెళ్ళిపోతా. బట్ ఇంకా హీరో రోల్ వద్దని ఫస్ట్ డెసిషన్ తీసుకున్నా. సో చీలాసో తర్వాత మీరు చూస్తే నేను ఒక్క హీరో సినిమా కూడా చేయలేదు. నాకు ఎందుకో తెలియదు, ఇప్పటికీ నాకు వస్తుంటాయి. ఇప్పటికీ లాస్ట్ వీక్ కూడా ఒకరు అడిగారు, సార్ హీరో రోలు స్క్రిప్ట్ చెప్పాలంటే హీరోలు అంటే వదిలేయండి, నాకు వద్దండి అన్న. సో నాకు యాక్టర్గా ఇది నేను ఎక్స్క్యూజ్గా వాడలేదు. ఆనెస్ట్లీ ఏంటంటే సర్వైవ్ అవ్వడానికి నేను డైరెక్టర్ అయ్యే వరకు యాక్టర్గా పనిచేశా. దాంట్లో ఎక్స్పెక్ట్ చేసేంత సక్సెస్ నాకు దొరికిందా, లేకపోతే ఐ ఫుల్లీ హ్యాపీ విత్ ద ఫిల్మోగ్రఫీ ఐ హ్యావ్? నో, డెఫినెట్లీ నాట్. అట్లీస్ట్ చెప్పుకోవడానికి గుర్తుండిపోయే 2 సినిమాలు ఉన్నాయి, దట్ ఐఎమ్ హ్యాపీ అబౌట్. అందాల రాక్షసి అనేది ఇప్పటికీ నాకు ఐడెంటిటీ, దట్ ఐఎమ్ హ్యాపీ అబౌట్. అలా ఒక 2-3 సినిమాలు ఉన్నాయి, అది చాలు. బట్ వాజ్ ఏ సక్సెస్? డెఫినెట్లీ నాట్. దెర్ వర్ ఫార్ మోర్ ఫెయిలియర్స్. I wasn't very happy with the kind of films I was doing. I wasn't very happy with my own performances. ఎందుకంటే ఆ సినిమాకి ఆ పర్ఫార్మెన్సే కావాలని తెలుసు. సో నేను ఏం ఆర్గ్యూ చేయను. ఫస్ట్ డే లంచ్ కల్లా అర్థమైపోద్ది, నాకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళకి కావాల్సిన యాక్టింగ్ చేసేసి వచ్చేస్తా. సో నేను యాక్టింగ్ కెరియర్ అలాగే ట్రీట్ చేశా. సో am I happy? No. But not being happy, does it make me unhappy? No, because that was never my priority. ఓజీలో కూడా యాక్ట్ చేశారు, అది క్యారెక్టర్ నచ్చి చేశారు, లేదంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఉండాలి అన్న థాట్తో? అంటే అలా కాదు సార్. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారి సినిమా అయితే ఫస్ట్ నన్ను అడిగింది అత్తారింటికి గారు అడిగారు. బట్ నాకు మెయిన్ ఏంటంటే ఒకటి సుజీత్ సార్. సుజీత్ నాకు ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. సో సుజీత్ అడిగినప్పుడు ఎలాగో సుజీత్ అన్న ఒక రోల్ ఉంది చేస్తానంటే, అరే రోల్ ఏంటి అదంతా పక్కన పెట్టు, నువ్వు అడిగే నేను చేస్తాను అన్న. అది ఫస్ట్. రెండోది ఏంటంటే సెల్ఫిష్ రీజన్, ఐ హ్యావ్ అమేజింగ్ రెస్పెక్ట్ ఫర్ సుజీత్స్ టాలెంట్, ఎస్పెషలీ హిస్ విజువల్ ఇమాజినేషన్. అండ్ నాకు ఇలాంటి కొన్ని డైరెక్టర్స్ ఉన్నారు, అరే వాళ్ళ దగ్గర ఉన్నది అది మనం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, వాళ్ళ దగ్గర నేర్చుకోవాలని అనిపిస్తే వాళ్ళతో పనిచేయాలని అనిపిస్తుంది. సో లైక్ సుజీత్ అడగంగానే, అరే సుజీత్ సెట్లో ఉండి సైలెంట్గా సుజీత్ని అబ్జర్వ్ చేయవచ్చు, వాడు ఒక సీన్ విజువల్స్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు అనేది అబ్జర్వ్ చేయవచ్చు, ఇది ఒక గ్రేట్ అవకాశం అని అనిపించింది. సో దట్ వాస్ మై సెకండ్ రీజన్. మూడోది యాక్చువల్లీ ఏంటంటే దట్ రోల్ was a much more meatier, much bigger role, but for X number of reasons it had to be rewritten and re-edited, and అది పోయింది. అది అస్సలు 1% కంప్లైంట్ లేదు సార్, బికాస్ ఎండ్ ఆఫ్ ది డే ఆ సినిమాకి ఏది కరెక్టో అది ఇంపార్టెంట్, నాకేది కరెక్టో అది కాదు. చాలా సీన్లు ఎడిటింగ్లో వెళ్ళిపోయాయి, కొన్ని తప్పక వెళ్ళిపోవాల్సి వచ్చింది, బికాస్ దెర్ వర్ సమ్ అదర్ ఇష్యూస్ సార్. దెర్ వాజ్ అన్ అదర్ క్యారెక్టర్ హూ ప్లేడ్ మై వైఫ్. ఒక పాయింట్ తర్వాత మా షూటింగ్ ఆగింది కదా, తర్వాత కళ్యాణ్ గారి ఎలక్షన్స్ అదంతా, తర్వాత రీస్టార్ట్ చేసాం. ఆ లోపల షీ కుడెంట్ కమ్ బ్యాక్ టు యాక్ట్. సో ఆవిడతో తీసిన కొన్ని కంటిన్యూటీ సీన్స్ మళ్ళీ ఎడిట్ చేయాల్సి వచ్చింది. ఆవిడ లేకపోవడం వల్ల కళ్యాణ్ గారు ఉన్న డేట్స్లో మళ్ళీ అవి రీషూట్కి వాడలేం కాబట్టి తర్వాత ఉండాల్సిన కొన్ని సీన్స్ పోయినాయి. సో ఇలాంటి కొన్ని రీరైట్స్ ఇలాంటివి జరిగినాయి. బట్ ఇట్స్ సార్ అగైన్ సార్, ఇట్స్ నో బడీస్ ఫాల్ట్. And as a director, I understand sometimes you have to make hard decisions for the sake of the film. అదే ఇంపార్టెంట్. నా ఏదో ఒక క్యారెక్టర్ దాంట్లో ఆ క్యారెక్టర్ ఎలా షేప్ అయింది అనేది ఇంపార్టెంట్ కాదు. అండ్ ఐ థరలీ ఎంజాయ్డ్ ద మూవీ. అద్రిపోయిన సినిమా, థియేటర్కి వెళ్ళి చూసి ఎంత ఎంజాయ్ చేశానో, అండ్ సుజీత్ గురించి ఎంత ప్రౌడ్ ఫీల్ అయ్యాను. సో ఐఎమ్ జస్ట్ వెరీ హ్యాపీ ఐ గాట్ టు వర్క్ విత్ హిమ్, అండ్ ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ హిమ్ యాజ్ అ డైరెక్టర్ బై జస్ట్ బీయింగ్ ఆన్ అ సెట్ అండ్ సైలెంట్లీ అబ్జర్వింగ్. సో అందాల రాక్షస్తో జర్నీ మొదలైంది, హనుతో. ఇప్పుడు ఆయన ప్రభాస్తో చాలా పెద్ద సినిమా చేస్తున్నారు, అందులో యాక్ట్ చేయమని అడగలేదు? అలాంటి ఆఫర్ ఏం రాలేదు? అది చెప్పొచ్చో లేదో తెలియదు. ఆల్రెడీ హనుతో ఒక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చెప్పేసా, ఐ థింక్ ఐ చెప్పొచ్చు అని అనుకుంటున్నా. ఆ సినిమా చేస్తున్నా సార్ నేను, ఆ సినిమాలో యాక్చువల్లీ ఒక రోల్ చేస్తున్నాను. సో ఈ కంటిన్యూటీ లుక్ కూడా దానికే, మళ్ళీ కొంచెం మారాలి లుక్. బట్
సో ప్రభాస్ గారితో ఉంటుందా కాంబినేషన్? నేను ఇప్పుడు దాకా అయితే జస్ట్ 3-4 డేస్ చేశాను. దాంట్లో ఒక్క రోజు ప్రభాస్ గారితో చేశాను. సరే సరే, మొత్తానికి హీ వాజ్ వెరీ స్వీట్ అండి. హీ వాజ్ ప్రభాస్ గారు ఏంటంటే ఆ సినిమాలో కంప్లీట్లీ వేరే లుక్ అండి. కంప్లీట్లీ తెల్లగడ్డము, హెయిర్ అదంతా కొంచెం ఆ టైప్ లుక్. మధ్యలో ఒకసారి ఎయిర్పోర్ట్లో కూడా మీరు అదే లుక్లో కనిపించినట్టున్నారు. అవునవును. సో చేసిన 3-4 డేస్లో ఒకరోజు ఆయనతో చేశాను. సో నాకు ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ షాట్ నాకే ఉండింది. సో నేను ఫస్ట్ సెట్కి వెళ్ళిపోయాను. అదే ప్రభాస్ గారు కూడా వచ్చేసారు, కానీ ఫస్ట్ ఫ్యూ షాట్స్లో ఆయన లేరు. ఒక 8:30-9 కల్లా ఆయన షాట్ వచ్చింది. అప్పుడు ఆయన సెట్కి వచ్చేసారు. నేను ఆల్రెడీ పొజిషన్లో ఉన్నా. ఆయన డైరెక్ట్గా వచ్చి డైరెక్టర్ చెప్పేసి ఆయన పొజిషన్లో ఆయన వచ్చేసారు. ఆయన ఒక ఇక్కడ నుంచి ఆ డోర్ వరకు అనుకోండి, ఒక 20 feet గ్యాప్ నా పొజిషన్కి ఆయన పొజిషన్కి ఆ షాట్లో. ఆయన అక్కడ నుంచి నా దగ్గరకు రావాలి నడుచుకుంటూ. సో ఆయన వచ్చి పొజిషన్లో నిల్చున్నారు. నేను ఇట్లా తిరిగితే ఆయన చూసా. కరెక్ట్గా నేను ఆయన్ని చూసే టైంకి ఆయన నన్ను చూశారు. నేను ఇలా హలో అండి అన్నా. ఆయన కూడా హలో అండి అన్నారు. అయిపోయింది. యాక్షన్ అన్నారు, షార్ట్ చేసాం. ఆయన దగ్గరకు వచ్చారు. మేము షార్ట్లో మాట్లాడాల్సింది ఉంది, మాట్లాడేసాం. అంతా అయిపోయింది. కట్ చెప్పాక ఈయన సైలెంట్గా హనుగారి దగ్గరికి వెళ్ళి, ఈయన ఎక్కడో చూసినట్టుందే కానీ నేను గుర్తుపట్టలేకపోతున్నాను అన్నారంట. ఈయన హనుగారు వెంటనే తీసుకొచ్చి, ఈయనేనండి నాకు నా ఫస్ట్ సినిమాలో హీరో, అందల రాక్షసిలో వన్ ఆఫ్ ద 2 హీరోస్ అయినా అదే అంటే, రాహుల్ రవీంద్రనా మీరు అదే చెప్పి, అవునండి నేను. ఆ లుక్లో సో ఈయన అదేంటి మీరు చాలా యూత్గా క్యూట్గా ఉంటారు కదా, మీరేంటి ఇలా తయారయ్యారు అంటే, మీ సినిమా రోల్ లుక్ ఇదండి అన్న. అయ్యో ఆ తర్వాత ఆయన ఏమైంది, లైట్ పోయిందా? ఆయన ఆ రోజు ఒక 10 సార్లు అండి నేను అయ్యో ఏం పర్లేదండి, అసలు నేను సడన్గా ఇలా ఇంటికి వెళ్తే మా అమ్మ కూడా గుర్తుపెట్టదండి అన్న. ఆయన ఆ రోజు ఒక 10 సార్లు అండి. నేను సైలెంట్గా ఆయన ఉన్నానని తెలియక నేను కూర్చుంటా. సైలెంట్గా వెనకాల నుంచి ఏమనుకోకండి నేను గుర్తుపెట్టలేదు. అయ్యో సార్ ఏం పర్లేదు సార్, నేను ఏం అనుకోలేదు సార్. మళ్ళీ ఒక అరగంట తర్వాత మళ్ళీ వస్తారు, మీరేం అనుకోలేదు కదా. అయ్యో సార్ పర్లేదు సార్, మీరేంటి సార్ మీరు సారీ చెప్పొద్దు సార్ అంటే, లేదండి నేను గుర్తుపట్టలేకపోయా ఈ లుక్లో, ఏం పర్లేదండి. అంత స్వీట్ అండి. ఒక 10 సార్లు చెప్పుంటారు ఆ రోజు. అయ్యో ఏం పర్లేదండి. ఆయనతో కాంబినేషన్ డైలాగ్ కన్నా ఇది ఎక్కువ మీకు ఎక్స్పీరియన్స్, అంతే కదా? డైలాగ్స్ ఇక్కడ ఎక్కువ అండి. ఆయన సడన్గా వెనకాల నుంచి మీరేం అనుకోలేదు కదా సారీ అండి అంటారు. సార్ నేను ఏం అనుకోలేదు సార్, మీరు వదిలేండి సార్, సారీ చెప్పొద్దు సార్ మళ్ళీ అంటారు. సో ఈజ్ టూ స్వీట్ అండి, రియలీ స్వీట్. నెక్స్ట్ సినిమా ఏంటి? లైక్ జెంటిల్ జాయింట్. నెక్స్ట్ సినిమా ఏంటి? ఇది యాక్టర్ గానా డైరెక్టర్ గానా? డైరెక్టర్గా. టూ ఎర్లీ టు టాక్ అబౌట్ అండి, బట్ నెక్స్ట్ 2 సినిమాలు ఆల్రెడీ సెటప్ అండి. సో ఇది అవ్వగానే November 7th ఇది ఫినిష్ అవ్వగానే ఐ లాస్ట్ మై ఫాదర్ దిస్ ఇయర్ ఫిబ్రవరిలో. దాని తర్వాత ఒక 1 month అయితే అమ్మతోనే ఉండి తర్వాత మళ్ళీ వచ్చాను. కానీ ఎవర్ సిన్స్ ఐ కేమ్ బ్యాక్ అండ్ రీస్టార్టెడ్ వర్క్, ఐ హ్యావెంట్ బీన్ ఏబుల్ టు గో స్పెండ్ టైమ్ విత్ మై మదర్. సో November 7th రిలీజ్ అవ్వగానే ప్రమోషన్స్ అంతా ఫినిష్ చేసుకుని ఒక 10th 11th కల్లా అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. మంచిగా ఒక 15 days అమ్మతో స్పెండ్ చేసి తిరిగి వచ్చి నెక్స్ట్ సినిమా వెంటనే స్టార్ట్ చేసేస్తా. సో ఈసారి గ్యాప్ ఏమి ఉండదు, ఆల్రెడీ 2 సెటప్ కాబట్టి. ఏమైనా పెద్ద హీరోలతో ఏమైనా సెటప్ చేస్తున్నారు? టూ ఎర్లీ టాక్ అబౌట్ ఎనీథింగ్ అండి, కరెక్ట్ కాదు. అంటే ప్రొడక్షన్ సైడ్ నుంచి రావాలి కదా ఏదైనా. సో అండ్ ప్లస్ దర్ సో మెనీ క్యాల్కులేషన్స్, సో మెనీ థింగ్స్. సో ఇప్పుడు మాట్లాడకపోవడం బెటర్. సో రైట్ సార్, November 7న మీ గర్ల్ ఫ్రెండ్ చూడబోతున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సూపర్ సక్సెస్ కొట్టాలి. చీలా సౌతో ఎంత ఎగ్జైట్మెంట్ ఇచ్చారో ఆడియన్స్కి, ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చారో అంతకన్నా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇస్తారని ఆశిస్తూ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఆల్వేస్ ఎ ప్లెజర్ టాకింగ్ టు యూ అండి. థ్యాంక్ యూ.